అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల పులి సింహం అది బొక్క గిక్క అని చెప్పి అనేక రకాల ఎలివేషన్లు ఇచ్చుకొని రాయలసీమ సింహము పులివెందుల పులి పొల్క అని చెప్పి అనేక రకాలుగా బిల్డప్లు ఇచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీచమైనటువంటి బతుకేంటో బయటకు వచ్చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక సంచలనం అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి భయంతో వణికి చచ్చిపోయాడు. అసలు ఇంతకీ ఏంటా విషయం అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకం, విధ్వంసం, ఘోరం, నేరం, చండాలం మనందరికీ తెలుసు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయంలో మాత్రం భయంతో వణికిపోయాడు. గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా ఒక తప్పుని రివర్స్ చేసేటువంటి ప్రయత్నం చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తనని ప్రశ్నించారని ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో తనకి నచ్చినటువంటి ఆస్తులన్నీ కబ్జా చేసుకుంటూ వచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. తనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, అరబిందో శరత్చంద్రారెడ్డి, ఈ రకంగా వైవి సుబ్బారెడ్డి మొత్తం వాళ్ళ డెకాయిట్ బ్యాచ్ అంతా కూడా ఈ రాష్ట్రం మీద వాలిపోయి గద్దల్లా వాళ్ళకి నచ్చిన ఆస్తులు వ్యాపారాలు లాగేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇవాళ మాత్రం జైలుకి వెళ్తామనేటువంటి భయంతో అడ్డగోలుగా దొరికిపోవడంతో ఎన్నాళ్ళు రంకు నేర్చినమ్మో బొంకు నేర్చదా అన్నట్టుగా బొంకేటువంటి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళు తప్పుని ఒప్పుకొని చేసిన తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయసాయి రెడ్డి జైలుకి వెళ్తాడు, శరత్చంద్రారెడ్డి జైలుకి వెళ్తాడు, విక్రాంత్ రెడ్డి జైలుకి వెళ్తాడు. వీళ్ళందరూ జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడం కోసం, వీళ్ళందరూ వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా కాపాడడం కోసం ఒక విషయంలో పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయారు. కాకినాడ పోర్టు దాదాపు 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి పోర్టు వాటాలని కేవలం 400 కోట్ల రూపాయలకే లాగేసుకొని అతన్ని బెదిరించి గన్ పెట్టి కూడా బెదిరించి నీతో వేలాది కోట్ల రూపాయలు ఫైన్ కట్టిస్తాం ప్రభుత్వానికి అని చెప్పి ఆయన్ని మానసికంగా ఆయన్ని వేధించి ఏదైతే పోర్టు లాగేసుకున్నారో గుట్టు చప్పుడు కాకుండా 3 రోజుల క్రితం మొత్తం ఆయన కేవీ రావు గారి దగ్గర నుంచి ఏవైతే వాటాలు లాగేసుకున్నారో అరబిందో శరత్చంద్రారెడ్డి అండ్ కో విజయసాయి రెడ్డి అండ్ కో విజయసాయి అదే వైవి సుబ్బారెడ్డి అండ్ కో ఆ వాటాలన్నీ కూడా సెటిల్మెంట్ మాట్లాడేసుకొని సైలెంట్గా మీ వాటాలు మీకు ఇచ్చేస్తాం. ఏం బతుకు జగన్మోహన్ రెడ్డి, ఇదొక బతుక. తప్పు చేయకపోతే ఇవాళ కేవీ రావు గారికి వాటాలు ఎందుకు బదిలీ చేశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎంత నికృష్ట పని, ఎంత పరిపాలన జరిగింది అనేది. అంటే మీకు నచ్చిన వ్యాపారాలు అడ్డగోలుగా 100 రూపాయల వ్యాపారాన్ని 10 రూపాయలు ఇచ్చి లాగేసుకుంటారా బలవంతంగా. ఆ 10 రూపాయలు కూడా ఇద్దామని కాదు, అధికారికంగా మేము కొన్నామని చెప్పుకోవడం కోసం ఒక ఆర్థికపరమైనటువంటి లావాదేవీ ఉండాలి కాబట్టి అంత నీచంగా అతన్ని బెదిరించి 3,000 కోట్ల వ్యాపారాన్ని కేవలం 400 కోట్ల రూపాయలకి కొనేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈడీ కేసు నమోదైంది కాబట్టి మరోవైపు సిఐడి కేసు నమోదైంది కాబట్టి ఈ కేసుల విచారణ ముందుకెళ్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ పెద్దలు అనేటువంటి గద్దల్ని కొంతమంది కాపాడటం కోసం మీడియేషన్ చేస్తే మధ్యవర్తుల దగ్గర మొత్తం వాటాలు ట్రాన్స్ఫర్ చేసేసారంట కేవీ రావు గారికి. అయినప్పటికీ ఇంకా కాకినాడ సెజ్లో 8,000 ఎకరాల భూమి ఉంటే, కాకినాడ సెజ్ ఉంటే అది మాత్రం అరబిందో వాళ్ళకి ఉంటుంది. అది ఎవరో సెటిల్మెంట్లో నీ సీపోర్ట్ వరకు నీకు ఇచ్చేస్తారని చెప్పి ఈ పెద్దలు తేల్చారంట. తేల్చిన పెద్దలు ఎవరయ్యా నాకు అర్థం కావట్లా. ఇదేమి సెటిల్మెంటు, ఇదేమి వ్యవహారం అంటే తప్పుడు పని చేసి బెదిరించి ఈ రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుందా? అసలు ఆ పెద్ద మనిషి ఎవరు? ఇదే రకమైనటువంటి సెటిల్మెంటు చేస్తే అతను మొత్తం అతనికి ఇచ్చేయాలి. సీపోర్టుతో పాటు 8,000 ఎకరాల కాకినాడ సెజ్ కూడా కేవీ రావు గారికి ఇచ్చేసేయాలి. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మాత్రం గుట్టుగా 3 రోజుల క్రితం సీపోర్టు వాటాలు మొత్తం కేవీ రావు గారికి అరబిందో వాళ్ళు ఇచ్చేశారంట. ఎందుకంటే అరబిందోకి రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి, ఫార్మా ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, అనేక రకాలైనటువంటి వ్యాపారాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ కేసు కనుక విచారణ జరిగితే ఈడీ కనుక అరెస్టు చేస్తే ఆ వ్యాపారాలు కూడా బుగ్గిపాలవుతాయి. కాబట్టి దయచేసి కాపాడండి మహాప్రభు. ఆ జగన్ అనేటువంటి 420 గారిని నమ్మి ఆల్రెడీ మా కొడుకు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినాడు, ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో మేము పోయేటట్టున్నాము, మా జీవితాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మము, ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములు అవము అని చెప్పి అరబిందో రేట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొహాన ఊసి
ఈరోజు ఈ రకంగా పోర్టు వాటాలు ఇచ్చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ లండన్ ఎందుకు పోయాడంటే తేలేదాకా నేను వెనక్కరాను స్వామి, ముందు ఈ కేసులో నేను లోపల పోయేటట్టున్నాను, నా పార్టీ మొత్తం విచారణ ఎత్తేసేటట్టుంది. ఎందుకంటే తన పార్టీలో తనతో పాటు ఇంకో 2 రాజ్యసభ సభ్యులు ఈ కేసులో ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి. పైగా విజయసాయిరెడ్డి అనేటువంటి వాటి దగ్గర జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గుట్టుమట్లు మొత్తం ఉన్న యాక్టర్ వాడే కదా. ఈ డకాయిట్టుకున్నటువంటి అక్రమస్తులు దోచుకున్నటువంటి దోపిడీ చేసినటువంటి తప్పుడు పనులు మొత్తం విజయసాయిరెడ్డికి తెలుసు. దయచేసి ఇంత విధ్వంసం, ఇంత అరాచకం, వ్యాపారాలు లాగేసుకునేటువంటి నీచత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి ఆ దౌర్భాగ్యుడికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, వ్యాపారస్తులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులన్నీ కూడా లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అడ్డగోలుగా భయపెట్టి బెదిరించి రాపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా ముందే పసిగట్టిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఘోరమైన ఓటమినిచ్చారు.